ఆంధ్రప్రదేశ్లో ఈ ఉర్సా భూముల కేటాయింపు మీద పొలిటికల్ వార్ జరుగుతోంది సార్. అంటే 60 ఎకరాలు, ఎకరాకు 99 పైసలు, అంటే 60 రూపాయల కంటే తక్కువకి కట్టబెట్టేశారు ఉర్సాకి అని చెప్పేసి. అంటే అది ఎకరా అక్కడ 50 కోట్లకు పైగా పలుకుతుంది అనేది వైసీపీ నేతల వాదన సార్. అంటే 3,000 కోట్ల రూపాయల భూమిని అప్పనంగా అప్పజెప్పేశారు అని చెప్పేసి. సో కూటమి నేతలు చెప్తూ ఉన్నారు, అభివృద్ధిని చూడలేకపోతోంది వైసీపీ, అభివృద్ధిని అడ్డుకుంటూ ఉన్నారు, కంపెనీలు రావడాన్ని హర్షించలేకపోతూ ఉన్నారు అని చెప్పేసి. సార్, ఈ ఉర్సా భూముల కేటాయింపు మీద మీకు నేను కూడా నా యూట్యూబ్ ఛానల్కి ల్యాండ్ అడుగుతా విశాఖపట్నంలో. నాకు కూడా 99 పైసలకు ఒక 2 ఎకరాలు ఇవ్వండి. నేను ఖచ్చితంగా మీకు ఉర్సా కంపెనీ కాదు, టీసీఎస్ తో కంపేరబుల్ కాకపోవచ్చు, కానీ నేను 10 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాను. నాకు ఎకరం ఇవ్వండి, 2 ఎకరాలు కూడా కాదు. వాళ్ళకి 60 ఎకరాలు ఇచ్చారు కదా, నాకు ఎకరం ఇవ్వండి. పోనీ 10 గుంటలు ఇవ్వండి 10 పైసలకు, నేను కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తా. లేదు నేను నా యూట్యూబ్ ఛానల్ విస్తరించి ఒక ఇంకా పెద్ద మీడియా కంపెనీ పెడతాను, నాకు అనుభవం కూడా ఉంది కదా మీడియాలో, ఇస్తారా? అందువల్ల ఫండమెంటల్ క్వశ్చన్ మొదలు టీసీఎస్కి ఇచ్చారు 21 ఎకరాలు, టీసీఎస్ కూడా 99 పైసలకి ఇచ్చారు. సహజంగా మరి నేను మీడియాలో చదివిన అమ్మారని, లీజ్కి ఇవ్వాలి. ఎందుకంటే గ్యారంటీ ఏంటి, రేపు ఉదాహరణకు టీసీఎస్కి మీరు ల్యాండ్ ఇచ్చారు, టీసీఎస్ దాన్ని ఆ ఐటీ కంపెనీ పెట్టదు, మరి అప్పుడు ఏంటి పరిస్థితి? లీజ్కి ఇస్తే లీజ్ క్యాన్సిల్ చేసి ప్రభుత్వం తిరిగి ఆ ల్యాండ్ తీసేసుకోవచ్చు. కానీ అమ్మారనుకోండి, నీకేం అధికారం ఉంటుంది? దట్ ఇస్ ఎ టీసీఎస్ ల్యాండ్, యు హావ్ నో బిజినెస్ టు క్వశ్చన్. ఇలా ప్రభుత్వం తన ల్యాండ్ని ఏలినేట్ చేసుకోకూడదు. సో 20,000కో 30,000కో టీసీఎస్ తీసేస్తుంది, ఐటీ కంపెనీ మూసేస్తుంది అనుకుందాం. అప్పుడు ఆ ల్యాండ్ అమ్ముకున్నా కూడా 1,000 కోట్లు వస్తాయి కదా. అంటే అసలు టీసీఎస్ ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే ల్యాండ్ ఉంచుకుంటే 50 ఏళ్లకు సాఫ్ట్వేర్లో సంపాదించిన దానికన్నా ఎక్కువ సంపాదించవచ్చు. అందువల్ల నీ ఒక ప్రాపర్టీ ఏలినేట్ చేయకూడదు, లీజ్కి ఇవ్వండి. ఆన్ దట్ ల్యాండ్ టీసీఎస్ కెన్ డెవలప్ ఇట్స్ కంపెనీ, అభ్యంతరం లేదు. కానీ ల్యాండ్ ఓనర్షిప్ ఎందుకు ఇవ్వాలి అన్నది మొదటి క్వశ్చన్. ఒకవేళ నేను మీడియాలో చదివాను ల్యాండ్ అమ్మారు అని వచ్చింది, ల్యాండ్ అమ్మి ఉంటే అది తప్పే, లీజ్కి ఇవ్వండి నెంబర్ 1. నెంబర్ 2, 99 పైసకి ఎందుకు ఇవ్వాలి? టీసీఎస్ ఏమన్నా పేద కంపెనీ, అదేమన్నా డబ్బు లేని కంపెనీ? కొన్ని వేల కోట్ల ఆస్తులుండి డబ్బులున్న కంపెనీ. నాకు తెలిసినంతవరకు టీసీఎస్ అలా అడుక్కుంటుందని కూడా అనుకోను ల్యాండ్. ఇప్పుడు టీసీఎస్ అడిగిందా నాకు 99 పైసలు ల్యాండ్ ఇవ్వమని? షోమి. నాకు మీడియాలో ఎక్కడైతే రాలేదు, టీసీఎస్ ప్రతినిధులు వచ్చి ముఖ్యమంత్రిని కలిసి తమకు భూమి కారు చౌకగా 99 పైసలకి ఎకరా అమ్మవని అడిగినట్టయితే ఎక్కడ రాలే. ఎందుకంటే టీసీఎస్కు సాధారణంగా అలాంటి చరిత్ర లేదు. ఇది టాటాస్కు ఒక పెద్ద కార్పొరేట్ ట్రెడిషన్స్ను ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీ, క్రోనీస్గా పనిచేసిన చరిత్ర టాటాస్కి లేదు. మీకు అంబానీలపైన అదానీలపైన ఆ విమర్శలు ఉన్నాయి, కానీ టాటాస్ పైన విమర్శ లేదు. సో మన టీసీఎస్ అడగకపోయినా మీరు ల్యాండ్ ఎందుకంత కారు చౌక ఇచ్చారు? లేదు టీసీఎస్ బై ద ల్యాండ్, టీసీఎస్ కెపాసిటీ లేదా? ల్యాండ్ కొను. పోనీ టీసీఎస్కు మీరు ల్యాండ్ ఇచ్చారు, మీరు ఇంతమంది ఉద్యోగాలు ఇవ్వాలని కండిషన్ పెట్టారా? వాళ్ళకి ఇంత జీతాలు ఇవ్వాలంటే కండిషన్ పెట్టారా? ఇలా టీసీఎస్ పైన కంప్లైంట్ ఏంటంటే లోయెస్ట్ సాలరీస్ ఉంటాయి, ఎంట్రీ లెవెల్ 25,000కు. నేను నా దగ్గర పనిచేసే వాళ్ళకి 25,000 కాదు 30,000 ఇస్తున్నా, టీసీఎస్ 25,000 ఇస్తుంది. 25,000 30,000తో చాలామందితో పని చేయించుకుంటుంది. మీరు మినిమం ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి 50,000 ఇవ్వండి అని కండిషన్ పెట్టండి, ల్యాండ్ ఇచ్చినప్పుడు ఫ్రీగా. ప్రజల పక్షాన కండిషన్ పెట్టండి ప్రభుత్వం. మీరు ఎంత ఉద్యోగాలు ఇవ్వాలి అనేది కండిషన్ ఉండదు, ఎన్ని జీతాలు ఇవ్వాలో కండిషన్ ఉండదు. మరి ఎందుకు ఇవ్వాలి ల్యాండ్? సో ల్యాండ్ ఇచ్చేటప్పుడు ఈ కండిషన్స్ అయితే ఉండాలి కదా. కనీసం మీరు ఇన్ని ఉద్యోగాలు తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి అని. మెయింటైన్ చేయనప్పుడు మేము మా ల్యాండ్ మేము వెనక్కి తీసుకుంటాం, అందుకే లీజుకి ఇవ్వాలన్నది, అమ్మితే లాభం లేదు. తర్వాత మీరు ఇంత ఉద్యోగుల మినిమం శాలరీ మేము ఇంత ఇస్తాం, ఇది చేయాలి కదా. తర్వాత టీసీఎస్కి ఇచ్చారు. ఇప్పుడు ఇది ఊర్సా క్లస్టర్స్ అని మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఆ కంపెనీ ఫిబ్రవరిలో ఏర్పడింది. మరి ఫిబ్రవరిలో ఏర్పడిన కంపెనీ ఇప్పుడు 60 ఎకరాలు ఏంటి, 59.5 ఎకరాలు. ఈవెన్ తెలంగాణ ప్రభుత్వంతో కూడా ఒప్పందం చేసుకుని దావోస్లో అంటున్నారు, అదొక వేరే క్వశ్చన్, మళ్ళీ అది సబ్జెక్టు. మీరు ఆ కంపెనీకి ఇచ్చారన్నది ఆరోపణ, ఇచ్చారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రభుత్వం దీనిపైన మౌనం, ప్రభుత్వ అనుకూల మీడియాలో మౌనం. ఆశ్చర్యంగా ఉంటుంది, ఇంత మౌనం ఏంటి? వాట్సాప్ గవర్నెన్స్ ఉన్న రోజుల్లో వాట్సాప్లో నీకు ప్రభుత్వం సేవలు అందిస్తున్న శరవేగంతో పనిచేస్తున్న కాలంలో
అసలు మౌనం ఏంటి అనేది నాకు అర్థం కాని విషయం. అసలు ఏకి వదిలేస్తా ప్రభుత్వ అనుకూల మీడియాలో ఈ వ్యూహాత్మక మౌనం ఏంటి, సైలెన్స్ కారణం ఏంటి అనేది క్వశ్చన్ కదా. అందువల్ల మీరు ఉన్నది చెప్పండి, ఇచ్చారా ఇవ్వలేదా, ఇస్తే ఏ ప్రాతిపదిక మీద ఉర్సా కంపెనీకి ఇచ్చారు, దాని హిస్టరీ ఏంటి, దాని చరిత్ర ఏంటి, అది ఎంత సాఫ్ట్వేర్ డెవలప్ చేసింది, ఎంత హార్డ్వేర్ డెవలప్ చేసింది, అందులో ఏ రంగంలో పనిచేస్తా అంటున్నారు, ఏ రంగంలో ఎంత కంట్రిబ్యూషన్ ఉంది, హూ ఆర్ ద పీపుల్ బిహైండ్. లేకపోతే విమర్శలకు కారణమైతే నేను ఇప్పటికీ ల్యాండ్ ఇచ్చారని అంటలేను, నాకు తెలియదని అంటున్నా. ఒక ఆరోపణ వస్తుంది ల్యాండ్ ఇచ్చారు, అది కూడా లోకేష్కు సన్నిహితులైన వారి బినామీలకు ఇచ్చారన్నది ప్రతిపక్షం ఆరోపణ. ఈ ఆరోపణ నిజం కాకూడదని నేను కోరుకుంటాను. లోకేష్ లాంటి భవిష్యత్తున్న రాజకీయ నాయకునికి ఇలా బినామీలు క్రోనీలు అనేటువంటి విమర్శ అంటకూడదని నేను ఆశిస్తాను. లెట్ లోకేష్ కమ్అవుట్. కిలార్ రాజేష్ లోకేష్ సన్నిహితుడు బినామీ కంపెనీకి ఇచ్చారనేది ఆరోపణ. ఈ ఆరోపణ నిజం కాకూడదని కోరుకుందాం. కానీ దీనిపైన మౌనం ఎందుకు? లోకేష్ వచ్చి ఓపెన్గా సవాల్ చేయండి జగన్ను, ఏమైనా చూపెట్టి ఎక్కడ నా బినామీకి ఇచ్చారంటున్నారు కదా, మేము ఎక్కడ తప్పు చేసిన వాళ్ళు ఉర్సాకు ల్యాండే ఇవ్వలే, ఏం మాట్లాడుతున్నావా అని అంటే అయిపోతుంది కదా. సో కానీ అక్కడెక్కడ మౌనం ఉండే వరకు ఈ రకమైన కథనాలకు ఇంకా అవకాశం ఏర్పడుతుంది. సో అందువల్ల ఒకవేళ నిజంగానే ఇప్పుడు ఒక దేవుడు, ఒక హేతువాది దేవుడిని ఇలా ప్రార్థించాడట, ఓ దేవుడా బ్రాకెట్లో దేవుడు అనేవారు ఉంటే, నా ఆత్మను బ్రాకెట్లో ఆత్మ అనేది ఉంటే నేను తీవ్రంగా కాపాడమని కోరుకుంటున్నాను అన్నాడట. సో నేను కూడా ఏమన్నదంటే ఊర్సా క్లస్టర్స్ అనే కంపెనీ బ్రాకెట్లో ఇది ఊరు పేరు లేని కంపెనీ అయితే దీనికి భూ కేటాయింపులు బ్రాకెట్లో కేటాయింపులు జరిగి ఉంటే దాన్ని లోకేష్ సన్నిహితుల బినామీ కంపెనీలకు ఇచ్చారన్న ఆరోపణ బ్రాకెట్లో నిజమైతే దీన్ని వెంటనే ఆపండి అని చెప్తాను.